ఇది ఎక్కడ కొన్నావు? లండన్ అనుకుంటాను రా. లండన్ అంటే వేరే దేశం. ఎంతయ్యా? ఒక 3,000 ఉంటుందేమో. మోసపోయారు సార్. అదే మన షాపులో అయితే 100కి 3 సార్. 100కి 3? ఆ, ఏవి? ఇదిగో చూడండి, దాని మీద ఏం రాస్తుంది, దీని మీద అదే రాస్తుంది. టుడే విల్ డిస్కస్ అబౌట్ ది డార్క్ రియాలిటీ ఆఫ్ బ్రాండ్స్. ఈ బ్రాండ్స్ అనేవి తమ ప్రొడక్ట్స్ అన్ని ప్రీమియం ప్రైసింగ్ లోనే ఉంచుతాయి. వాటి యొక్క క్వాలిటీ అండ్ లగ్జరీ ఫీల్ ని ప్రజలకి అందజేయడానికి హై ప్రైసింగ్ ని చార్జ్ చేస్తాయి. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఒక లివిస్ బ్రాండ్ జీన్స్ ఉందనుకోండి, దాని ప్రైస్ 5,000 ఉంటే దాని ప్రొడక్ట్ కాస్ట్ యాక్చువల్ గా 1,500 ఉంటుంది. ఇలా బ్రాండ్స్ ప్రజల్ని ప్రెస్టేజ్ అనే ఫీలింగ్ తోటి ట్రాప్ చేస్తున్నాయి. బ్రాండ్స్ అన్ని రిచ్ పీపుల్ ని కాదు, మిడిల్ క్లాస్ ని బాగా టార్గెట్ చేస్తున్నాయి. USA లో 2018 లో ఒక స్టడీ ప్రకారం 24% మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రాండ్స్ కి బాగా అట్రాక్ట్ అయ్యారంట. అది ఎలా అంటే, బ్రాండ్స్ అనేవి అంత హై ప్రైసింగ్ లో ఉంటాయి, లో ప్రైసింగ్ లో ఉండవు. హై ప్రైసింగ్ లో ఉంటేనే అది బ్రాండ్స్ అన్నట్టుగా ఫిక్స్ అయిపోయారు. అందరికి సబ్ కాన్షియస్ మైండ్ లో బ్రాండ్స్ అనేవి హై ప్రైసింగ్ లో ఉంటాయని ఫిక్స్ అయిపోయారు. నెక్స్ట్ ఏంటంటే బ్రాండ్స్, నాన్ బ్రాండ్స్. బ్రాండ్స్ అనేవి నాన్ బ్రాండ్స్ కన్నా ఎల్లప్పుడు హై క్వాలిటీనే ప్రొడ్యూస్ చేయవు, అండ్ నాన్ బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్ కన్నా లో క్వాలిటీనే ప్రొడ్యూస్ చేయవు. నాన్ బ్రాండ్స్ కూడా బ్రాండ్స్ తో సేమ్ క్వాలిటీనే ప్రొడ్యూస్ చేస్తాయి. అది మనం కొంచెం రీసెర్చ్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తే మనకు అది అర్థమవుతుంది. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఆన్లైన్ లో మనం నాన్ బ్రాండ్ ని ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, నాన్ బ్రాండ్స్ కూడా బ్రాండ్స్ తోనే ఈక్వల్ క్వాలిటీని ప్రొడ్యూస్ చేస్తాయని. అది మనకు చాలా మనీ కూడా సేవింగ్ చేస్తుంది. బ్రాండ్ చూసి హై ప్రైసింగ్ పెట్టి వాళ్ళ మనీని యూజ్లెస్ గా యూజ్ చేస్తున్నారు. అలాగే ఈ బ్రాండ్స్ కూడా వాటి బ్రాండ్ నే మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. బ్రాండ్స్ లో క్వాలిటీ అనేది పక్క బాగుంటది అనే ఫీలింగ్ మన సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అయిపోయి ఉంటది. కాబట్టి మనం కూడా అలాగే ఎక్కువ మనీని పెడతాం బ్రాండ్స్ మీద. ఈ బ్రాండ్స్ కూడా తమ ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేయడానికి హై క్వాలిటీ ఇమేజ్ ని క్రియేట్ చేస్తాయి. ఇలా ప్రజల్ని అట్రాక్ట్ చేస్తాయి. ఇప్పుడు మనం బ్రాండ్స్ యొక్క 3 మార్కెటింగ్ ట్రిక్స్ ని తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సెలబ్రిటీ ప్రమోషన్. మనకు తెలిసిన లేదా మనం ఫాలో అయిన సెలబ్రిటీ ఆ బ్రాండ్ ని యూజ్ చేస్తే మనం కూడా ఆ బ్రాండ్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతాం. ఆ బ్రాండ్ ని మనం ఎక్కువ తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇలానే నాన్ బ్రాండ్స్ సెలబ్రిటీతో ప్రమోట్ చేయ కదా, ఎందుకంటే వాడి ప్రొడక్ట్ కి రిలేటెడ్ గానే ప్రైసింగ్ ఉంచుతాయి కాబట్టి అథెంటిక్ గానే ఉంచుతాయి, ఎక్స్ట్రాగా మనీని వేస్ట్ చెయ్యవు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లిమిటెడ్ ఎడిషన్. ఈ లిమిటెడ్ ఎడిషన్ వల్ల రిచ్ పీపుల్ అయినా మిడిల్ క్లాస్ పీపుల్ అయినా హడావిడిగా కొనేసుకోవాలని తొందరపడిపోతారు. అందుకే ఈ లిమిటెడ్ ఎడిషన్ ని రిలీజ్ చేస్తారు. అండ్ ఈ లిమిటెడ్ ఎడిషన్ లో ప్రాఫిట్ కూడా బ్రాండ్స్ కి చాలా ఎక్కువే ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సైకలాజికల్ ప్రైసింగ్. అది ఎలా అంటే, ప్రొడక్ట్ కాస్ట్ 1000 రూపీస్ ఉందనుకోండి, దాని ప్రైస్ 999 రూపీస్ అని పెడతారు. అది మనకి 1000 కన్నా తక్కువ ప్రైస్ కే వస్తుంది అనుకుంటాం, కానీ అదొక సైకలాజికల్ గేమ్ అంతే. ఇంకోటి ఏంటంటే, ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి కూడా ప్రైసింగ్ అనేది అలా పెడతారు. మీరు కూడా నాన్ బ్రాండ్స్ లో కొంచెం రీసెర్చ్ చేసి మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ నే తీసుకోండి, మనీ మాత్రం సేవ్ చేయండి. అండ్ నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే నా వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.